కుబేరా తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లె వేణుమాధవ్. సినిమా నిడివి 195 నిమిషాల 27 సెకండ్లు, అంటే 3 గంటల పైన సినిమా. సో ఈ సినిమా యాక్షన్, డ్రామా, సోషల్ థ్రిల్లర్ UA-13 సర్టిఫికేట్ తెచ్చుకుంది ఈ సినిమా. తర్వాత 20 జూన్ 2025కి ఈ సినిమా విడుదలైంది. ఇది ప్యాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ చేశారు. ఇందులో అక్కినేని నాగార్జున, ధనుష్లతో పాటు పాత తరం హిందీ నటుడు దిలీప్ తాహిల్ ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. జిమ్ సార్బ్ మెయిన్ విలన్గా యాక్ట్ చేసిన ఈ సినిమాకి రష్మిక మండోనా యాడెడ్ అడ్వాంటేజ్. సో ఇక ఇంకొక హీరోయిన్, నాగార్జున పక్కన ఉన్న ఒక హీరోయిన్ నాగార్జున పక్కన మన్మరాల్లాగా ఉంది. అంత యంగ్గా చెబ్బిగా ఉంది బాడీ గిట. కానీ అమ్మాయి అట్లాగే ఈ రష్మిక మందన్న కూడా చెబ్బిగా కనిపించింది ధనుష్ పక్కన. అతను అక్క, అమ్మ అంటుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది మనకి. అఫ్కోర్స్ ఆ ఇరిటేషన్ రష్మిక కూడా అంటుంది. అయితే సరస్వతీదేవి తలెత్తుకునే సినిమా అని చెప్పి ప్రచారంలో వాడుకున్నారు. ఇవాళ నుంచి స్టార్ట్ అయింది ఇది. అనినామస్ బ్లాక్ బస్టర్ అంటూ సరస్వతీదేవి తలెత్తుకునే సినిమా ఏ రకంగా అయిందో వాళ్ళకే తెలియాలి. సునీల్ నారంగ్ తర్వాత పుష్కర్ రామ్మోహన్ రావులు తీసినటువంటి ఈ సినిమా ఏషియన్ వాళ్ళ సినిమా. సో అమిగో సినిమాతో పథకంతో కలిపి చేసినటువంటి శేఖర్ కమ్ముల 25 సంవత్సరాల పూర్తి చేసినటువంటి 25 సంవత్సరాలు ఇది చూపిస్తూ ఇది సినిమా స్టార్ట్ చేయడం బాగుంది. శేఖర్ కమ్ములాస్ కుబేరా అని చెప్పి టైటిల్ ఇచ్చారు. ఈ సినిమాకి మెయిన్ హీరో ధనుష్ కాగా ఒక విలన్ లాంటి క్యారెక్టర్ని పోషించింది యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున. కాకపోతే నటన సమర్థవంతంగా పోషించినా కూడా నాగార్జున ఇమేజ్కి ఏమాత్రం సరిపడని పాత్ర. ఇక ధనుష్ ఫేస్కి కరెక్ట్గా ఈ రోజుకి సెట్ అయినటువంటి పాత్ర ఇదే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ బిచ్చగాడి పాత్ర వేసినప్పుడు ధనుష్ పాత్ర నిజంగా బిచ్చగాడేమో, రోడ్డు మీద బిచ్చగాడేమో అనిపించింది. ఇక నాగార్జున మొహం అయితే ఏమాత్రం గ్లామర్ లేకుండా, ఒకప్పుడు కింగ్ నాగార్జున అంటే ఎంతో అందగాడు, అమ్మాయిల మీద అంటే ఇష్టపడేటువంటి అందగాడు అనేటువంటి గ్లామర్ బాయ్ లాగా అనిపించే నాగార్జున ఈ సినిమాలో ఇలా ఫేస్తో ఆ క్యారెక్టర్ కూడా అట్లాగే ఉంది. ఆయన ఫేస్ కూడా అలాగే ఉంది. ఏంటంటే ఆయన ఒక CBI అధికారిగా ఉన్నప్పుడు అతను మంచి పనులు చేసినా కూడా లోకం అతన్ని చెడ్డ దృష్టితో చూసినప్పుడు, ఒక చిన్న పాప ఉంటుంది అతనికి, ఒక వైఫ్ ఉంటుంది, చెబ్బి వైఫ్. చూడ్డానికి వీళ్ళిద్దరికి ఏజ్ గ్యాప్ ఒక 40-50 ఏళ్ళు గ్యాప్ కనబడుతుంటే ఇద్దరికి. సో అట్లాంటి హీరోయిన్ను పక్కన పెట్టుకొని ఇతను జైలుకి వెళ్ళిపోతే అతన్ని విడిపించినందుకు ఈ వ్యాపారస్తునికి, ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నాడో అతను తండ్రి కొడుకులు దలీప్ తాయిల్ కొడుకు, వాళ్ళకి ఇతను హెల్ప్ చేసి అతను CBIలో పనిచేసినాడు కాబట్టి అతను హెల్ప్ చేయడం కథ. ఇందులో సియాజీ షిండే క్యారెక్టర్ పోషించిన ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. మరాఠీ అండ్ తెలుగు వచ్చినటువంటి క్యారెక్టర్. సో ఈ సినిమాకి శేఖర్ కమ్ముల డైరెక్టర్ కాగా, సునీల్ నారంగు, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మాతలు కాగా, దేవిశ్రీ ప్రసాద్ DSP రాక్ స్టార్ DSP మ్యూజిక్ కాగా, నికేష్ వచ్చి సినిమాటోగ్రఫీ చేసింది నికేష్ బొమ్మిరెడ్డి. ఇక ఈ సినిమా పాటల గురించి వస్తే సెకండ్ హాఫ్లో ఒక శవం మీద ఒక పాట ఉంటుంది. శవాన్ని మెచ్చుకుంటూ ఒక సాంగ్. అందులో ధనుష్ దుంకే స్టెప్స్ బాగుంటాయి కానీ DSP సంగీతం పర్వాలేదు అనిపించే విధంగా ఉంటుంది. తీన్మార్ టైప్ పాట. ఆ తర్వాత ఇంకో సాంగ్ ఉంటుంది. ఆ 2-3 పాటలు తప్ప పాటలు పెద్దగా ఏం ఆకట్టుకునేలాగా లేవు. సాహిత్యం పర్వాలేదు అనిపించే స్థాయిలో ఉన్న సంగీతం మాత్రం బయటకు వచ్చే గుర్తుండిపోయి నంబర్స్ ఏమీ లేవు మనకి. కథగా చెప్పుకుంటే సింపుల్గా ఏంటంటే, కలేజా సినిమాలో మనకు యురేనియం పడితే ప్రకాష్ రాజ్ అక్కడ ఊరిని ఖాళీ చేయించాలనుకుంటాడు. ఇక్కడనేమో ఈ ఒక దగ్గర సముద్రంలో గ్యాస్ నిల్వలు దొరికితే ఇంకా మనకి బయట వాళ్ళతో అవసరం లేదు. దాదాపు 4-5 సంవత్సరాలు సరిపడే గ్యాస్ మనకు దొరికింది ఇంధనం అంటే, ఆ ప్రభుత్వం ఇంధనం తెలిసిన ఎంతమందిని అందరినీ చంపేపించి అది ప్రైవేట్ పరం చేయమని చెప్పేసి ఒక రాజకీయవేత్త తన తండ్రి సాయంతో ఈ ఒక రాజకీయ నాయకునితో అడిగితే, ఆ రాజకీయ నాయకుడు అక్కడ మన హరీష్ యాక్టర్, తమిళ యాక్టర్, అతని ద్వారా అతను అంటాడు రిస్క్ మీది, డబ్బులు మాత్రం నాకని చెప్పి ఆ కాగితంతో సహా అన్ని స్లిప్పులు రాసుకున్న కాగితాలు అన్నీ చింపేసి అందులో రాసుకోమని చెప్పి వాళ్ళకి అది ఇస్తే, దాన్ని డీల్ చేయడం కోసం ఎవరూ లేనట్టు జైల్లో నుంచి నాగార్జున బయటకు తీసుకొచ్చి, బిచ్చగాళ్ళు రోడ్డు మీద తిరుపతిలో బిచ్చగాళ్ళు ఉంటే ఆ బిచ్చగాళ్ళలో ధనుష్ని తీసుకొచ్చారు. బిచ్చగాడిని చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా అనిపించింది కొంచెం విజయ్ ఆంటోనీ బిచ్చగాడి సినిమాలో చూసినప్పుడు విజయ్ ఆంటోనీ కూడా కొన్నిసార్లు బిచ్చగాడా కాదా అనిపించింది. కానీ ఇతను మాత్రం ఒరిజినల్ బిచ్చగాడు అంటే బిచ్చగాడు లాగా. నటన అయితే అద్భుతం. అది నేషనల్ అవార్డు ఉత్తమ నటుడు కాబట్టి ధనుష్ గురించి, నటన గురించి మాట్లాడే పనే ఉంది. కానీ ఆయన ఆకారానికి, ఆయన ఫిజిక్కి ఎగ్దం బిచ్చగాడు అంటే బిచ్చగాడు లాగా. అట్లాగే కొంచెము బరువెక్కినటువంటి శరీరంతో రష్మిక మందన్న కనిపించిన ఆ క్యారెక్టర్కి సహజత్వం. ఆమె ఒక బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తా మన రామచిలకమ్మ సినిమా
ఏదైతే మనకు చూడాలన్న సినిమాలో సౌందర్య వెళ్ళిపోతుందో ఆ రకంగా అతను చేయించినటువంటి బాయ్ ఫ్రెండ్ కోసం కూర్చున్నటువంటి ఆమె రైల్వే స్టేషన్లో ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే ధనుష్ కాపాడి అట్లా ఆమె అభిమానం తెచ్చుకొని అమ్మ అమ్మ అని పిలుస్తాడు, అక్క అక్క అని పిలుస్తాడు. వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి శారీరక సంబంధం కానీ ప్రేమ బంధం కానీ చూపించారు. అది బాగుంది, వెరైటీగా ఉంది. సో మొత్తానికి ఏంటంటే అట్లా ఒక బిచ్చగాళ్ళని తీసుకొస్తే వాళ్ళ పేరు మీద బినామీ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి 1,00,000 కోట్లు ట్రాన్స్ఫర్ చేయాలంటే 50,000 కోట్లు వైట్ 50,000 కోట్లు బ్లాక్ ఉంటే అది ఏ రకంగా ఈ సిబిఐ చీఫ్ ఈ బిచ్చగాళ్ళ ద్వారా చేస్తారనేది ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్కరిని తీసుకొస్తారు. కడుపుతోటి ఉన్న ఒక బిచ్చగత్తె మామూలుగా ఎప్పుడు నగ్నంగా కడుపును చూపించుకుంటూ ఉంటుంది. సో ఆమెని వేయడానికి వాడు విలన్ ట్రై చేస్తాడు, ఆమె తప్పించుకుంటుంది. బాత్రూంలోంచి తీయడానికి ఆమెకి కడుపు పట్టదు. తర్వాత అదే బాత్రూమ్ను ఉపయోగించుకొని బయటకు దుంకి ధనుష్ వెళ్ళిపోయిన ఎందుకో ఇతన్ని నమ్మి ఊరికే ఫోన్ చేస్తూ ఉంటాడు నాగార్జునకు. తర్వాత నాగార్జున దుర్మార్గుడు అని తెలిసిన తర్వాత ఇక్కడ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా నాగార్జునని బ్యాడ్గా చూపించినప్పుడు? సో అది పక్కన పెట్టారు. ఒక పెద్ద స్టార్ హీరో నాగార్జున తెలుగులో తీసిన సినిమాకి అసలు పోస్టర్ మీద నాగార్జున లేకుండా కొన్ని పోస్టర్స్ వస్తే నేను వీడియో కూడా చేయడం జరిగింది. సంధ్య 35లో పెట్టినటువంటి ఒక స్టాండీలో కేవలం ధనుష్ ఉన్నాడు. సో అట్లా నాగార్జున ప్రాముఖ్యతను అప్పుడే తగ్గించేశారేమో అనిపిస్తుంది. అక్కడ పక్కన 50 ఏళ్ళుగా బాలకృష్ణ పోటీ హీరో బాలకృష్ణ ఇంకా తన ఫామ్ని కొనసాగిస్తుండగా నాగార్జున అప్పుడే విలన్ పాత్రలు ఇప్పుడు రేపు రాబోతున్న ఇంకొక ముఖ్యమైన సినిమాల్లో కూడా విలన్ పాత్ర పోషిస్తున్నారని తెలిసింది నాగార్జున. ఇందులో కూడా ఆల్మోస్ట్ విలన్ పాత్ర లాగానే ఉంది సినిమా కథ. సో మొత్తానికి అట్లా వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళని స్విస్ బ్యాంక్ అకౌంట్ తెరిపించి వీళ్ళ ఫేస్ ఐడెంటిఫికేషన్తో డబ్బులు పడగానే వాళ్ళకి తిమింగిలాలకు బలిస్తుంటారు. అట్లా ఈ అమ్మాయి కడుపుతో ఉన్న ఆమెను కూడా చూసి ఆమెను కూడా అట్లాగే ప్రయత్నం చేస్తుంటే లాస్ట్గా ఆమెను కాపాడి నాగార్జున ఎక్కడో దగ్గర పెట్టాడన్నది అంత హాస్యాస్పదంగా ఉంటుంది. ఆ తర్వాత ఈ బిచ్చగాడు విషయం తెలుసుకొని పారిపోతాడు ధనుష్. ఆ పారిపోయిన ధనుష్కి ఆ రష్మిక మందన ఇంటర్వెల్కి ముందు మనకు కనబడుతుంది. అప్పటిదాకా రష్మిక జాడే ఉండదు, వాళ్ళిద్దరి మధ్య పాటలు రొమాన్స్లు ప్రేమలు గట్రా ఏముండవు. సో లాస్ట్కి ఏంటంటే ఆ రష్మిక ఇతను కలిసి చెత్తకుండీల్లోనూ చెత్తబుట్టలోనూ డంపింగ్ యార్డ్లో పడిపోయి వీళ్ళు అట్లా చాలా అసహ్యాత్మ వాతావరణంలో బీభత్సకమైన జుగుప్సాకరమైనటువంటి వాతావరణంలో వెళ్ళి కాపాడుకొని తమను తాము లాస్ట్కు నాగార్జున ఈ ప్రయత్నంలో ప్రాణాలు విడిచిపెట్టి తను తప్పు చేశాడు అన్నట్టు బిడ్డలను దుబాయ్కి పంపించేసి అతను ఆత్మహత్య టైప్లో దాడి వాళ్ళపై చేసి వీళ్ళని కాపాడేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ బిచ్చగత్తెకి కన్నటువంటి మగబిడ్డని కనగానే ఆమె చచ్చిపోతుంది. ఇక మిగిలేది ఇద్దరే, ఎవరైతే ధనుషును రష్మిక మిగులుతారు. సో వాళ్ళిద్దరూ నిమ్మలవేళ లాంటి తెలంగాణ పదాలు మంచిగా వాడారు. రష్మిక మందన అక్కడక్కడ పట్టి మాట్లాడినా ఓన్ డబ్బింగ్ కాబట్టి అద్భుతంగా కుదిరింది నటన కానీ ఆమె కానీ. అందరికన్నా నంబర్ 1గా ధనుష్ చేయక ధనుష్ తర్వాత రష్మిక మందన ఆడుకుంది క్యారెక్టర్తో. తర్వాత నాగార్జున కూడా అద్భుతమైన నటన కనబరిచాడు. సో అట్లాగే సియాజెస్ అంటే పాత్ర చిన్నదైనా కూడా చాలా బాగా చేశాడు. సో అట్లా ఇతని పేరు మీద కొన్ని వేల కోట్లు ఉన్నాయని తెలిసిన తర్వాత శవాన్ని కాల్చకుండా పోతే మళ్ళీ పిచ్చగాడుగా పుడతారని ఒక నమ్మకాన్ని చూపించారు. ఇందులో డబ్బులు ఇచ్చి కొందరు పిచ్చగాళ్ళు కాల్చమని చెప్తే ఇతను ఇంకో దగ్గర డబ్బులు ఒక ఓల్డ్ మాంక్ అని చెప్పి అంటే అమ్మాయిలు వస్తే మాత్రం అంటే వేయించుకోవడానికి వచ్చే అమ్మాయిలను మాత్రం లోపలికి పంపించమనేటువంటి ఒక అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు గోల్డ్ బిస్కెట్స్ బంగారం ఎంత కావాలంటే డబ్బు అంతా తీసుకో అని చెప్పి ఆమెకి ఇచ్చి పంపించడం. ఆ తర్వాత ఆమె లేచిపోయిందంటే ఈయనతోనే లేచిపోయిందని జనాలు అందరూ అనుకోవడము. ఈ సిబిఐ అతను ఊరికే వాళ్ళు వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి ఆయన ఎక్స్ సిబిఐ అయినా సిబిఐ అంటూ కార్డు వాడుకోవడము ఇట్లాంటి అన్నీ మొత్తము ప్రాసనం జరిగిన తర్వాత లాస్ట్ చివరాఖరికి దేవుడు ఏ రూపంలో మీ రూపంలో వస్తారని చెప్పేసి హీరోయిన్ని ఇతను మెచ్చుకుంటాడు. ఎవరిని రష్మిక. ఆమె బట్టలు ప్రియునికి తెచ్చిన బట్టలు ఈయనకి ఇస్తే ఈయన వేసుకుంటాడు ఆ బట్టలు. ఆ తర్వాత వీళ్ళని చూసేసి పైనుంచి దుంకినప్పుడు చెట్ల కొమ్మ మీద పడి ఒక ముళ్ళ దాని మీద ఇది ఇనుప చువ్వల మీద పడ్డా అతనికి ఏం కాకపోవడం అదంతా కూడా అతిగా అనిపిస్తుంది మనకి. సో ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఎందుకంటే ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి, పాటలు బాగున్నాయి, ధనుష్ నటన బాగుంది. లాస్ట్ పాటలైనా శవం మీద చేసినటువంటి పాట వెరైటీ పాట. శృంగారం అసభ్యత జోలికి పోకుండా ఒక నీట్ అయిన సినిమాని తీయడానికి శేఖర్ కమ్ముల ప్రయత్నం మాత్రం మెచ్చుకోదగ్గది. లవ్ స్టోరీ లాంటి సక్సెస్ఫుల్ సినిమా, ఫిదా లాంటి సూపర్ హిట్ సినిమాని తీసినటువంటి శేఖర్ కమ్ముల తీసినటువంటి సినిమాకి ఏషియన్ వాళ్ళ సొంత సినిమా కాబట్టి వాళ్ళు ఏమైనా ఆడించుకుంటారేమో కానీ సినిమాలో మాత్రం కమర్షియాలిటీ మాత్రం ఏమీ లేదు. సినిమాలో ఉన్నంతలో ఒక వెరైటీ మాత్రం ఉంది. కాకపోతే కథ మాత్రం పాత కథ. ఇందాక చెప్పినట్టు కలేజా లాంటి సినిమాల్లో యురేనియం గురించి మాట్లాడితే ఇలా గ్యాస్ దొరికిన తర్వాత ఇది ప్రైవేట్ పరమైన తర్వాత బిచ్చగాళ్ళని బినామీలుగా పెట్టి చేయాలనుకున్న ప్రయత్నంలో ఒక బిచ్చగాడు తప్పించుకొని పోతే ఏం జరిగింది, వాళ్ళు ఎలా టెన్షన్ పడ్డారు, లాస్ట్గా అతను బిచ్చమెత్తుకో అప్పుడే నీకు నీ రాసేయాలని ఇస్తారని చెప్పి అతనితో బిచ్చమెత్తుకునే సన్నివేశాలు వెరైటీగా అనిపిస్తాయి. లాస్ట్గా అతను బిచ్చమెత్తుకున్నా కూడా మారకపోతేసరికి అతను చంపేసి ఏ రకంగా ఇది తీసుకున్న ఒక బాబుతోటిను ఈ బిచ్చగత్తె కన్నా బాబుతోటిను రష్మికతో మిగిలిపోయినప్పుడు దేవుడు నీ రూపంలో కూడా వస్తాడని చెప్పి ధనుష్ని మెచ్చుకునే తర్వాత ఆ పిల్లానికి కుబేర్ అని పేరు. ఆ కుబేర్ అని ఎవరంటే ఆ పిల్లోడు, ఆ పుట్టిన పిల్లోని పేరు కుబేర్. దీనికంటే సరస్వతీదేవి తలెత్తుకునే సినిమా ఏ రకంగా అయిందో వాళ్ళకి తెలియాలి.
సో ఇది కుబేర సినిమా కథ. సో ఈ సినిమాలో ఉన్నటువంటి ఫోటోగ్రఫీ కానీ, ఫైట్స్ కానీ మామూలు స్థాయిలో కన్నా కొంచెం బెటర్ స్థాయిలోనే ఉన్నాయి. ఫోటోగ్రఫీ బాగుంది ముఖ్యంగా. సో నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇందాక చెప్పినట్టుగా ధనుష్ ఆ క్యారెక్టర్కి అచ్చంగా సరిపోయాడు. బిచ్చగాడంటే బిచ్చగాలానే ఉన్నాడు కాబట్టి ఈ సినిమా కొద్దో గొప్ప చూడబుల్గా అనిపిస్తుంది. కమర్షియాలిటీ కోసం